మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ ఈ రోజు తీవ్ర అల్పపీడనంగా మారింది. ప్రస్తుతం తీవ్ర అల్పపీడనం పశ్చిమ మధ్య దీనిని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతుంది. తీవ్ర అల్పపీడనం రాగల 36 గంటలలో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. విశాఖ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావుతో మా విశాఖ ప్రతినిధి ఈశ్వర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్రంగా మారి అది ఉధృతమై మరింత అల్పపీడనంగా మారింది. అది ఉత్తర కోస్తా ఆంధ్రాలో అయితే చాలా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే వస్తాయని చెప్పి మన వాతావరణ శాఖ అధికారి అయిన శ్రీనివాస్ గారు ఆయన మరి రోజు ప్రస్తుతం ఇది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అది పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దానికి దగ్గరలో ఉన్న వాయు బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా మారింది. అది క్రమేపీ పశ్చిమ వాయు దిశగా వెళ్తూ ఉత్తరాంధ్ర మరియు దక్షిణ ఒరిస్సా తీరం చేరే సమయంలో అలాగే అది నెక్స్ట్ కమింగ్ 36 అవర్స్లో అది మరింతగా బలపడి వాయుగుండంగా కూడా మారే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి అల్పపీడనం దృష్ట్యా కూడా మన కోస్తా అన్ని జిల్లాల్లో కూడా విస్తారంగా మోస్తరు వర్షాలు అలాగే చాలా జిల్లాల్లో అయితే ఉత్తరాంధ్రలో అయితే ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అలాగే నెక్స్ట్ దక్షిణ కోస్తా అనేటువంటి కృష్ణా జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షం అలాగే మరికొన్ని జిల్లాలు అనేటువంటి పల్నాడు, గుంటూరు, ప్రకాశం అండ్ ఎన్టీఆర్ ఈ జిల్లాలో కూడా భారీ వర్షాలు అయితే 1-2 చోట్ల వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అయితే మనం చెప్తున్నాం. ఈ రైన్ఫాల్ యాక్టివిటీ ఇంకా 2 to 3 days వరకు కూడా అంటే వైడ్ స్ప్రెడ్ రైన్స్ విత్ హెవీ టు వెరీ హెవీ ఫాల్స్ నెక్స్ట్ 2 to 3 days వరకు కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మనం చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి మత్స్యకారులు అందరినీ కూడా మన తీరంలో వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా వేటకెళ్ళొద్దని చెప్తున్నాం. సార్ సుమారు ఎన్ని సెంటీమీటర్లు ఏ జిల్లాలోనూ ఏదో ఉత్తరాంధ్రలో ఉత్తర కోస్తాలో ఎంత పడుతుంది, రాయలసీమ కానీ పశ్చిమ పశ్చిమ కానీ ఎంత మొత్తం అంటే ఇప్పుడు ఉత్తరాంధ్ర వరకు అయితే మనం అంచనాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అంటే భారీ నుంచి అతి భారీ వర్షం వరకు అయితే మనం అంటే 7 to more than 7 centimeters వరకు కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సార్ ఆంధ్ర వర్షాలు అయితే సుమారు ఎంతవరకు వర్షాలు కురిసే అవకాశం? పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్ అని కాదు, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా అయినా నెక్స్ట్ విజయనగరం దానికి దగ్గరలో ఈ పాతపురం ఈ జిల్లాలు అన్నింటిలో కూడా భారీ వర్షాలు ఇప్పుడు ఈరోజు నమోదయ్యే ఛాన్సెస్ అయితే మనకి అవకాశం ఉందని చెప్తున్నాం. అయితే ఇందులో ఈ ఈ తుఫాను కారణంగా ఈదురుగాలు అయితే అధికంగా ఉంది. ఎంత మొత్తం ఈదురుగాలు ఏ వేగంతో వస్తుంది, అలాగే మత్స్యకారులు వేటకి వెళ్ళే సమయంలో సముద్ర స్థాయి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ఉన్నది అయితే తుఫాన్ అయితే మటుకు కాదు. ఇది తీవ్ర అల్పపీడనం. ఇది నెక్స్ట్ 36 అవర్స్లో వాయుగుండంగా వరకు మాత్రమే బలపడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ కండిషన్స్లో మ్యాక్సిమం విండ్ స్పీడ్స్ వీఆర్ ప్రెడిక్టింగ్ మ్యాక్సిమం 35 నుంచి 45 kilometers వరకు చూస్తున్నాం. సమ్ టైమ్స్ అది 55 kilometers per hour కూడా ఉండొచ్చు. అలాగే మత్స్యకారులు అందరినీ కూడా ఇప్పుడు సీ కండిషన్ రఫ్నెస్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇటువంటి సమయంలో, అంటే విండ్ స్పీడ్స్ ఎక్కువగా ఉండడం అందుచేత వాళ్ళకి సైలింగ్ అంటే బోట్ సైలింగ్ డిఫికల్ట్గా ఉంటుంది. చేత ప్రమాదకరంగా ఉండటం చేత వాళ్ళని వేటకెళ్ళొద్దని చెప్పి చూస్తున్నట్టుగైతే బంగాళాఖాతంలో వాతావరణ కేంద్రం అయితే అధికారులు అయితే మనకు ఇస్తున్నారు. ఏదైతే ఉత్తర కోస్తా ఆంధ్రలో అల్పపీడనం చాలా ఉధృతమై ఉంది. ఈదురుగాలు కూడా 35 kilometers నుంచి 45 kilometers వేగంలో ఉంది. అది అధికంగా 40-55 kilometers పెరిగే అవకాశం అయితే ఉంది. మత్స్యకారులు ఏమాత్రం వేటకు వెళ్ళే సాహసాలు అయితే చేయకూడదని కూడా అధికారులు స్పష్టంగా చెప్తున్నారు. మరిన్ని వాతావరణ విశేషాలు D5 న్యూస్లోని కెమెరామెన్ నానితో ఈశ్వర్ రెడ్డి, D5 న్యూస్ వైజాగ్.